హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలుగా అయితే మనం ఏపీలో ఉన్నాం రైట్ నౌ. హోమ్ టౌన్కి అయితే వచ్చిన మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని బయలుదేరాం, కానీ ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. జస్ట్ అలా గోదావరి గట్టు దగ్గర నుంచి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, కానీ క్లౌడ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ చూద్దాం. లొకేషన్కి అయితే ఫస్ట్ రీచ్ అవ్వాలి. ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది హోమ్ టౌన్కి వచ్చి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా. సిటీలో ఉండి హోమ్ టౌన్కి వస్తే ఆ వైబే వేరే ఉంటుంది. అందులోని మార్నింగ్ సన్ రైజ్ చూడ్డానికి వెళ్తున్నాం, అది గోదావరి గట్టు పైనుంచి. ఇంకా గోదావరి గట్టు పైన నుంచి సన్ రైజ్ని ఎంజాయ్ చేయడం, అది కూడా వేరే ఫీల్ ఉంటుంది నిజంగా. మొత్తం ఫుల్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి. మరి సన్ రైజ్ అవుతుందో అవ్వదో చూడాలి. ఏమో మరి మన లక్ ఎలా ఉంటుందో. సన్ రైజ్ అయితే చూడాలి మరి. బాగుంటుంది ఇక్కడ గట్టుపై నుంచి వ్యూ, సన్ రైజ్ కూడా. ఏమో మోస్ట్లీ క్లౌడ్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి, వర్షం పడే అవకాశం కూడా ఉంది. చూద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ లొకేషన్కి అయితే కూడా రీచ్ అయినాం మెల్లిగా. చూడొచ్చు మీరు గోదావరి వ్యూ అయితే. చూద్దాం. మనం బోట్స్ కూడా ఒకవేళ ఎవరన్నా అటువైపుకి తీసుకెళ్తారు అనుకుంటే మనం అటువైపు కూడా ట్రావెల్ చేయొచ్చు బోట్లో. చూద్దాం, ఒకసారి అడిగి అయితే చూద్దాం ఎవరైనా ఉంటే. ఇక్కడున్న ఒక బోట్ అయితే ఆ పర్సన్ అయితే అడిగినాము, తీసుకెళ్తాం అనేసి అన్నారు. పర్ హెడ్ ఒక 100 తీసుకుంటాం అనేసి అన్నారు. సో ఇప్పుడైతే అటువైపు అయితే ట్రావెల్ చేద్దాం మరి మనం. చూద్దాం. గోదావరి బోట్ ట్రావెలింగ్, వాటర్ వ్యూ అది. వీళ్ళు ఇక్కడ నార్మల్గా ఫిషింగ్ చేస్తూ ఉంటారంట. వీళ్ళనైతే అడిగినాము, వీళ్ళైతే యాక్సెప్ట్ చేశారు అవతలకి వెళ్దామని. సో ఫైనల్లీ బోట్ అయితే స్టార్ట్ అయింది. వ్యూ అయితే చూడొచ్చు మీరు కూడా. చాలా క్రేజీ అయితే ఉంది వ్యూ అయితే. నైస్. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి అటు సైడ్ మనకి ఇసుక దిమ్మలు కూడా ఉన్నాయి. సో అక్కడికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అటు సైడ్కి వెళ్ళి చూద్దాం. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా వ్యూ చూద్దాము. ఈ టైంలో కూడా సన్ రైజ్ అయితే బాగుంటుంది, బట్ సన్ రైజ్ అయితే అయ్యేలేదు ఈరోజు. బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేయాలి మనం. ఇంకా చాలా డేస్ అయింది బోట్లో ట్రావెల్ చేసి కూడా, బట్ ఎప్పుడో చేశాను లాంగ్ బ్యాక్. బట్ దిస్ టైమ్ వాజ్ డిఫరెంట్. చాలా క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. సిటీలో ఉండి మొత్తం హోమ్ టౌన్ లొకేషన్స్ అన్నీ మనం చాలా మిస్ అవుతాము. మార్నింగ్ సిటీలో అయితే మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చి రొటీన్ అయిపోతుంది లైఫ్. బట్ ఒక్క వీకెండ్స్ దొరికితే మాత్రం ఒక 3-4 days అలా హోమ్ టౌన్కి వచ్చి టైం స్పెండ్ చేస్తే ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇటు సైడ్ కూడా మనం రీచ్ అయినాము. చూడొచ్చు లొకేషన్ ఇటు సైడ్ నుంచి కూడా. ఫుల్ శాండ్ అయితే ఉంది. నార్మల్ సమ్మర్ కాబట్టి ఇలా ఉంది, కానీ కొంచెం వాటర్ అది ఎక్కువ ఉంటే ఈ శాండ్ కూడా మొత్తం నిండిపోతుంది. ఇక్కడికి ఒక అడ్వెంచరస్ బైక్ తీసుకొచ్చి శాండ్ మీద రైడ్ చేస్తే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఫీల్ అయితే. ఫుల్ శాండే ఉంది ఇక్కడ, మొత్తం ఫుల్ శాండ్. దీని మీద ఒక్కొక్క బండి తీసుకొచ్చి డ్రైవ్ చేస్తే ఫీల్ అయితే నిజంగా క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అసలు. చేపలు కూడా పట్టుకున్నారు వీళ్ళు, చూడొచ్చు మీరు. వాళ్ళు ఇక్కడికిక్కడే సేల్ చేస్తున్నారు ఫిష్ అయితే, చేపలు అయితే. నైస్. క్లైమేట్ అయితే ఉన్నట్టుండి చాలా మారిపోయింది. సన్ రైజ్ కోసం వచ్చాం, బట్ మనం క్లౌడ్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఫుల్ గాలి వేస్తుంది, వర్షం పడేలా ఉంది. గోదావరి అయితే ఏదో నార్త్ సైడ్ సీస్ ఉంటాయి కదా, అలా చేంజ్ అయింది కొంచెం టైంలోనే.
చూడ్డానికి చాలా డేంజరస్‌గా ఉంది. మొత్తం బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి. ఫుల్ ఏదో నైట్ వ్యూలా ఉంది ఇది. అలలు కూడా చిన్న చిన్నగా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. ఫుల్ గాలేస్తుంది. అటు సైడ్ కూడా మొత్తం శాండ్ అయితే గాలికి మొత్తం లెగిసిపోయి అసలు ఏం కనపడట్లే. ఫుల్ నైట్ విజన్‌లో ఉంది మొత్తం ఇప్పుడు గోదావరి అంతా. సన్‌రైజ్ రాలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాం కానీ ఇట్లాంటి వ్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ చాలా క్రేజీ అయితే ఉంది వ్యూ అయితే. వాటర్ కూడా చూడొచ్చు. కొంచెం కలర్ అక్కడక్కడ అక్కడ బ్లూ ఉంది, ఇక్కడ కొంచెం వేరే కలర్ ఉంది, అలా చేంజ్ అయింది. చాలా డిసప్పాయింట్ అయ్యాం సన్‌రైజ్ రాలేదని. ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫుల్ సాటిస్ఫై ఈరోజు. ఫైనల్లీ వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన వ్యూ అయితే. సన్‌రైజ్ రాలేదు, బట్ లొకేషన్ అయితే సడన్గా చేంజ్ అయింది. ఫుల్ క్లౌడీ ఉండే. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఎందుకు అంటే ఇంకా సిటీలో ఉండి వర్క్స్‌కెళ్ళి ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ రెగ్యులర్ వర్క్ అలా కొంచెం దూరం వచ్చి టైం స్పెండ్ చేసిన కదా. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది డే అయితే మార్నింగే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ vlog guys. See you in the next vlog. Bye.